నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండ్ అయ్యే వాడిని కాదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివాట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ అని నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. కూడా నిండవరు ఇస్తాను అర్థమవుతుంది. మీరు రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ స్టార్టింగ్లో ఉంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ బాక్సింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ వివాల్ ఫాంట్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ కలర్స్ క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అన్ని టెక్స్ట్ లేయర్స్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లైట్స్ ఉంది కదా, ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి. కలర్ క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ వేసుకొని ఫింగర్స్ ఫోటో లేయర్ని ఇలా. సో మళ్ళీ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ వేసుకోండి ఫింగర్స్ ఇలా. సో మళ్ళీ ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటోని ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫోటోని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకొని ఫోటోని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి స్టైల్ సెపరేట్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకొని ఇక్కడ మూన్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫోటోలని అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టేజ్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఫోటోని కాపీ చేసుకొని బ్యాగ్ వచ్చేయండి. గ్రూప్ 2 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సాంగ్ చేసి ప్లేస్ లేయర్ వేసి ఫోటోలో ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ క్లిక్ చేసి రీప్లేస్ అనేది చేసుకోండి. లేదంటే అలానే ఉంచుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మళ్ళీ గ్రూప్ 3 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సాంగ్ చేసి ప్లేస్ లేయర్ వేసి ఫోటోలో కిందకి డ్రాగ్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకుని ఇలా వస్తుంది వీడియో. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు యాడ్ చేసుకున్న ఫోటోలెట్స్ అన్ని లాంగ్ బజ్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ బీట్ మార్ యాప్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇలా వస్తుంటాయి. ఇలా వస్తే మళ్ళీ ఇక్కడ బీట్ మార్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ పేస్ట్ లేయర్ వేసేయండి. ఇలా వచ్చినాయి అనుకో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సేమ్ అన్ని ఇలానే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి కదా, ఇలా పైకి స్క్రోల్ చేయండి. అన్ని క్లిక్ చేసి ఇలా అన్ని ఇలానే పైకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఈ 4 లేయర్స్ కూడా అన్ని పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక రైట్ సైడ్ ఆర్ మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పెక్ట్ చేసుకోండి.